ఈ వీడియోలో రామాయణం కట్టుకథ కాదు, నిజమైన వాస్తవ గాథ అని తెలిపే చాలా అద్భుతమైన వాస్తవాలను ఈ వీడియోలో చూపించడం జరిగింది. మీరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. జై శ్రీరామ్, జై కొండగట్టు అంజన స్వామి. రావణుడు సీతామాతను అపహరించాడు. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. సీతామాతని అపహరించిన రావణుడు శ్రీలంకకు వెళ్లేటప్పుడు పుష్పక విమానంలో తీసుకెళ్తాడు కదా. వేల సంవత్సరాల క్రితం ఏ సాంకేతికత లేని రోజుల్లో ఆ మార్గం గురించి వాల్మీకి మహర్షికి ఎలా తెలుసు? ఇప్పుడున్న ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఉపగ్రహ చిత్రాలు, గూగుల్ లాంటి సంస్థలు, అంతర్జాతీయ సౌకర్యాలు ఆనాడు లేవు కదా. కానీ మన సనాతన ధర్మంలో వాటికన్నా ఎక్కువ విజ్ఞానమే ఉంది. మన మహర్షులు ఆ విజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నో ఖగోళ రహస్యాలని డిస్క్రైబ్ చేశారు. కానీ మన దేశానికి వలస పాలకుల విధ్వంస రచనలో మనం ఎంత విజ్ఞాన సంపదను కోల్పోయాము. పంచవటి అంటే ఇప్పుడున్న మహారాష్ట్రలోని నాసిక్ నుంచి తల్లి సీతాదేవిని పుష్పక విమానంలో కర్ణాటకలోని హంపి మీదుగా, అలాగే ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి మీదుగా శ్రీలంకకు చేరుకున్నాడని రామాయణం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. అలా కాల పరిమాణ క్రమంలో ప్రాంతాల పేర్లు మారిన భౌతిక స్థితిగతుల ద్వారా ఆలోచించి అర్థం చేసుకుంటే మాత్రం ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒళ్ళు గగురు పొడిచే ఫ్యాక్ట్ ఏంటంటే నాసిక్, హంపి, లేపాక్షి మరియు శ్రీలంక ఈ మూడు ప్రదేశాలు ఒకే సరళ రేఖలో ఉన్నాయని మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చూసినప్పుడు లిటరల్లీ ఐ వాజ్ షాక్డ్. ఇంకో విషయం తెలుసా? పంచవటి నుంచి శ్రీలంకకు అతి దగ్గరి వాయు మార్గం ఇదే అన్నమాట. ఆ కాలంలో ఇదే అతి చిన్నదైన మరియు సరళమైన దగ్గరి దారి, దగ్గరి వాయు మార్గం. ఇలా ఆలోచిస్తే మన సనాతన విజ్ఞానం ఎంతో గొప్పదో కదా. కొంతమంది నాస్తికులు రామాయణం కేవలం వాల్మీకి రాసిన కట్టుకథ పురాణం అని చెప్తారు. సో అప్పుడు రామాయణం రాసిన వాల్మీకి శ్రీలంకకు వెళ్లిన మార్గం గురించి ఎలా తెలుసుకోగలిగాడు? ఈ ప్రశ్నకి సమాధానం మాత్రం ఏ ఒక్కరి దగ్గర కూడా ఉండదు. అదే విధంగా సరిగ్గా 500 సంవత్సరాల క్రితం గోస్వామి తులసీదాస్ కి భూమి నుండి సూర్యుడి దూరం ఎంత ఉందో అని కరెక్ట్ గా ఎలా తెలుసుకోగలిగాడు? యుగ సహస్ర యోజన పరబాను లీల్యోతాహే మధుర ఫలజాను. ఈ లైన్స్ కి మీనింగ్ ఏంటంటే 152 మిలియన్ కిలోమీటర్ల దూరం అన్నమాట. ఈ లైన్స్ కూడా ఎక్కడి నుంచో తీసుకోబడలేదు. ఇది హనుమాన్ చాలీసాలోని తులసీదాస్ గారు రచించిన లైన్స్ ఇవి. ఈ మధ్య కాలంలో నాసా కూడా ఈ దూరాన్ని గుర్తించింది. మరి అప్పుడు మన పూర్వీకులు చెప్పింది నిజమే కదా. ప్రవాస సమయంలో శ్రీరాముడు, మాతా జానకీదేవి మరియు లక్ష్మణుడు నివసించిన ప్రదేశమే పంచవటి. శూర్పణఖ ఇక్కడికి వచ్చి లక్ష్మణ స్వామిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయగా అప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కత్తరిస్తాడు. సో అలా అప్పటి పంచవటే ఇప్పుడున్న మహారాష్ట్రలోని నాసిక్ అన్నమాట. పుష్పక విమానంలో వెళ్లే దారిలో పర్వతం పైన కూర్చున్న కొంతమంది వానరోత్తములు ఆసక్తిగా చూస్తున్నారని సీతాదేవి గమనించింది. కాబట్టి సీతాదేవి తన చీర యొక్క చివరి అంచులను చింపి కంకణాన్ని, కొన్ని నగలని దానిలో కట్టి శ్రీరామచంద్రుడు సీతాదేవిని కనుగొనడంలో సహాయపడటానికి ఆ మూటను ఆ వానరోత్తముల దగ్గర పడేటట్టు విసిరివేయడం జరిగింది. సీతాదేవి ఆ ఆభరణాలను జారవీర్చిన ఆ వానరులందరూ ఉన్న ప్రదేశమే ఇప్పుడున్న కర్ణాటకలోని హంపి. ఆ పర్వత ప్రదేశాన్నే ఋష్యముఖ పర్వతం అని అంటారు. తరువాత వృద్ధుడైన పక్షిరాజు జటాయువు సీతాదేవి దుఃఖాన్ని చూశాడు. సీతాదేవిని కాపాడటానికి జటాయువు రావణుడితో చాలా వీరోచితంగా పోరాడాడు. చివరికి రావణుడు కత్తితో జటాయువు రెక్కల్ని కత్తిరించాడు. దీని తర్వాత రామలక్ష్మణులు సీతాదేవిని వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు వారు జటాయువుని చూడటం జరిగింది. ఆ స్థలం పేరు దక్షిణ భాషలో లేపాక్షి, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్. దీని ప్రకారం చూస్తే పంచవటి, హంపి, లేపాక్షి, శ్రీలంక ఒకే సరళరేఖ మార్గంలో ఉన్నాయి. వాల్మీకి మహర్షి గొప్ప పండితుడే కాదు, ఖగోళ శాస్త్రవేత్త కూడా. అందుకే ఆయన శ్రీరామ చరిత్రని రాస్తూ కొన్ని ముఖ్యమైన సందర్భాలు, ఘట్టాలని వర్ణించే క్రమంలో అప్పటి గ్రహాలు, నక్షత్రాల స్థాన వివరాలను కూడా చాలా డీటెయిల్డ్ గా రాశారు. సో ఇలాంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని నక్షత్రాలకు సమానమైన ఇంగ్లీష్ తేదీలను కనుగొనే ప్లానిటేరియం అనే సాఫ్ట్వేర్ ను పుష్కర్ భట్నాగర్ అనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఒకరు అమెరికా నుంచి సంపాదించారు. సూర్య, చంద్రగ్రహణాలు సంభవించే తేదీలను ఖచ్చితంగా లెక్కగట్టడానికి, భూమికి ఇతర గ్రహాలకి నడుమ ఉన్న దూరాన్ని లెక్కించడానికి ఈ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగపడుతుంది. రియల్లీ ఫ్రెండ్స్, ఈ సాఫ్ట్వేర్ వల్ల చాలా అద్భుతమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను చూసే అప్పుడు నిజంగా నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. రామాయణం బాలకాండ 19వ సర్గ
శ్రీరాముడు చైత్ర మాసంలో నవమి నాడు జన్మించినట్టు వాల్మీకి పేర్కొన్నాడు. శ్రీరాముని జనన సమయంలో రవి మేషంలో, గురువు కర్కాటకంలో, శని తులలో, శుక్రుడు మీనంలో, కుజుడు కర్కాటకంలో ఉచ్చస్థులై ఉన్నారు. జాతకాలు తెలిసిన వారు చెప్పేది ఏమిటంటే ఈ జాతకుడు మానవ మాత్రుడు కాదు. నిజమే కదా, మానవుడిగా జన్మించిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కదా ఈ శ్రీరాముడు. శ్రీరాముడు జన్మించింది చాంద్రమానం ప్రకారం చైత్ర మాసంలో తిథి నవమి, కర్కాటక లగ్నంలో, గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, చంద్రుడు మిథునంలో ఉన్నాడు, అంటే మిథున రాశి, పునర్వసు నక్షత్రం, పగటిపూట మధ్యాహ్న సమయం. ఈ వివరాలన్నిటినీ ఈ సాఫ్ట్వేర్ లో ఫీడ్ చేయగా ఫలితం వీటికి సరిపోలిన విధంగా, అంటే ఇదే క్రమంలో గ్రహరాశులు కూడిన రోజు క్రీస్తు పూర్వం 514 జనవరి 10వ తేదీ అని తెలిసింది. అంటే ఈ పరిశోధన వ్యాసం రాసే సమయానికి 7121 సంవత్సరాల క్రితం ఆ తేదీన శ్రీరాముడు జన్మించాడన్నమాట. ఆ తేదీని పరిశీలిస్తే ఆ రోజు చైత్రమాసం శుక్లపక్షం నవమి, సమయం మధ్యాహ్నం 12-1 గంట మధ్య శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. భారతీయ భాషల్లో వెలువడిన అనేక రామాయణాలు అంటే వాల్మీకి రామాయణం, తులసి రామాయణం, కాళిదాసు రఘువంశం ఇలా మహాకావ్యాల్లోనే కాకుండా బౌద్ధ, జైన సాహిత్యాలతో పాటు క్రీస్తుకు పూర్వం ఆ తర్వాత వచ్చిన విదేశీ రచయితల గ్రంథాల్లో రాముడు అయోధ్యలో జన్మించినట్టు ప్రస్తావనలు ఉన్నాయి. అయోధ్య సరయూ నది తీరంలో ఉంది. 7000 ఏళ్ల క్రితం సంగతి అంటే చాలా పురాతనమైన విషయం. సుదీర్ఘమైన ఈ మధ్యకాలంలో భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి సహజమైన విపత్తులు అనేకం సంభవించి ఉండవచ్చు. వీటి వల్ల నదులు, ప్రవాహ దిశలు మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ దురాక్రమణలు, దండయాత్రల వల్ల నగరాలు నాశనమైపోవడానికి, సరిహద్దులు మారిపోవడానికి వీలుంటుంది. ఆనాటి అయోధ్యతో పోలిస్తే విస్తీర్ణంలో కుదించుకుపోయి ఉండవచ్చు. అలాగే ఆ నది వెళ్లే ప్రయాణం కూడా మారిపోయి ఉండవచ్చు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షితో కలిసి యాగ సంరక్షణార్థం తపోవనానికి వెళ్లిన సమయంలో ఆయన వయస్సు 13 సంవత్సరాలు. అక్కడి నుంచి జనక మహారాజు రాజధాని మిథిలకు వెళతారు. ఆ తర్వాత శివధనస్సును విరిచి శ్రీరాముడు సీతమ్మ తల్లిని పెళ్లాడుతాడు. ఈ విషయం మీద కూడా చాలా పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే వాల్మీకి రామాయణంలో పేర్కొన్న రీతిలో అదే మార్గంలో ప్రయాణించి 23 ప్రదేశాలను గుర్తించారు. శృంగి ఆశ్రమం, రామ్ఘాట్, తడ్కావన్, సిద్ధాశ్రమం, గౌతమాశ్రమం, జనక్పూర్ ప్రస్తుతం నేపాల్లో ఉంది. ఇది సీతాకుండ్, ఇలా చాలా ప్రదేశాలను తిరిగి రామాయణం నిజమే అనే చెప్పే చాలా చారిత్రాత్మక ఆధారాలు ఇక్కడ దొరికాయి. దశరథ మహారాజుది మీనరాశి, రేవతి నక్షత్రం. వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో పెద్ద కుమారుడైన శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని దశరథుడు సంకల్పిస్తాడు. దీని వెనుక కూడా కారణం లేకపోలేదు. దశరథుడికి జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యం ఉంది. రవి, కుజుడు, రాహువు ఒకే కూటమిగా ఏర్పడినప్పుడు ఆ సమయంలో రాజ్యపాలకుడికి మరణం సంభవించే అవకాశం ఉంటుంది. అందుకోసమే యువరాజైన రాముడిని సింహాసనం ఎక్కించాలనే తొందరలో శ్రీరామ పట్టాభిషేకానికి దశరథుడు అంతగా ఆరాటపడ్డాడనుకోవాలి. క్రీస్తు పూర్వం 585వ సంవత్సరం జనవరి 5వ తేదీన ఇదే విధమైన అంటే రవి, కుజ, రాహులతో కూడిన గ్రహ కూటమి ఉన్నది. అదే రోజున తండ్రి ఆజ్ఞని శిరసావహించి శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం నిమిత్తం అయోధ్యను వదిలి వెళ్తాడు. అంటే ఆ సమయానికి శ్రీరాముడి వయస్సు 25 ఏళ్లు. వనవాసం కోసం శ్రీరాముడు అయోధ్య నగరాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆయన వయస్సు 25 ఏళ్లు అని పేర్కొంటూ వాల్మీకి రామాయణంలో అనేక శ్లోకాలు ఉన్నాయి. శ్రీరాముడు వనవాస సమయంలో దర్శించిన అనేక ప్రాంతాలపై లోతుగా అధ్యయనం జరిపారు. ఇది ఇలా ఉండగా డాక్టర్ రామావతార్ అనే పరిశోధకుడు శ్రీరాముడు తిరిగాడనే రామాయణంలో పేర్కొన్న ప్రదేశాలన్నింటినీ ఆయన స్వయంగా కలియదీశారు. అలా రామావతార్ గారు అయోధ్య నుంచి మొదలుపెట్టి రామేశ్వరం వరకు పర్యటించారు. రామాయణంలో సీతారాములకు సంబంధించి పేర్కొన్న 195 ప్రదేశాలను ఆయన స్వయంగా చూశారు. అందులో తంసాతల్, అలహాబాద్ సమీపంలోని భరద్వాజ ఆశ్రమం, అత్రి మహాముని ఆశ్రమం, మార్కండేయ మహాముని ఆశ్రమం, గోదావరి నది తీరంలోని పంచవటి పర్ణశాల, నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్లోని రామ్కోండ్, కిష్కింద ధనుష్కోటి, రామేశ్వరం మొదలైనవి డాక్టర్ రామావతార్ దర్శించి చాలా నిజాలను బయటపెట్టాడు. ఇకపోతే రాముడు నిర్మించిన లంక. ఈ వారధి మీదుగా లంక చేరిన శ్రీరాముడు రావణుడిని యుద్ధంలో ఓడించి అతన్ని సంహరిస్తాడు. దీనికి రుజువు అన్నట్టుగా నాసా ఇటీవల మానవ
శ్రీరామ నిర్మిత వంతెన తాలూకు అవశేషాలని చిత్రాలని విడుదల చేసింది. శ్రీలంకలోని సీతావాటికను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనే అభిలాషను ఈ మధ్యనే శ్రీలంక ప్రభుత్వం వ్యక్తం చేసింది. క్రీస్తు పూర్వం 576లో రావణుడు అపహరించిన సీతా సాధ్విని ఈ వాటికలోనే ఉంచాడన్న నమ్మకం ఆ దేశీయులలో ఇప్పటికీ ఉండటమే ఇందుకు కారణం. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికిందని మీకు అనిపించినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. అలా నేను చేసే ఈ కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని ఆల్ అని పెట్టుకోండి. ఈ రామయ్య గాథని 10 మందికి షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. జై శ్రీరామ్ అనే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక టాపిక్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.